హలో వివర్స్, మీరు చూస్తుంది మల్లకంబ్. మల్లకంబ్ అంటే ఇది ఒక ప్రాచీనమైనటువంటి క్రీడ. ఇది మన భారతదేశం అనేటువంటి జిమ్నాస్టిక్ లాంటిది అనమాట. సో మల్ల అంటే కుస్తీ యోధుడు, అలానే కంబ్ అంటే స్తంభం. సో మల్లకంబ్ అంటే బేసికల్లీ ఒక స్తంభం అనమాట. సో ఉడిన స్తంభము. ఇక దీంట్లో ఏంటంటే గ్రావిటీకి వ్యతిరేకంగా దీనికి పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ యోగా అండి. యాక్చువల్గా ఏంటంటే యోగా మనం నేల మీద చేస్తాం, కానీ మల్లకంబ మాత్రం ఆ నేలకు దాదాపుగా 5, 6 అలానే 10 అడుగుల ఎత్తులో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇది మల్లకంబ యోగులు. దీంట్లో పోటీలు కూడా జరుగుతాయి. ఇది 4 కేటగిరీస్లో దీని పోటీలు నిర్వహిస్తారు. దీంట్లో ఏంటంటే గ్రావిటీకి వ్యతిరేకంగా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ జిమ్నాస్టిక్స్ అనేది. ఈ ఆట అయితే చాలా కష్టంగా ఉంటుంది, అలాగే చాలా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి కొంచెం ఏ మాత్రం అయినా సరే, కొంచెం ప్రాక్టీస్ తక్కువైనా సరే దీనిపై నుంచి కింద పడిపోవడానికి జరుగుతూ ఉంటుంది. సో చాలా కష్టం. సో కొత్తగా ఇప్పుడు ఏంటంటే మధ్యప్రదేశ్లో April 9, 2013 దీన్ని స్టేట్ స్పోర్ట్గా ప్రకటించడం జరిగింది. దీనిలో ఏంటంటే చాలా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నట్టు అలాగే పోలీస్ వెరీ డిఫికల్ట్. మీరు చూడొచ్చు, వాళ్ళంతా కూడా ఒక్క విజిల్తో కమాండ్ అవుతుందండి అక్కడ. సో చూడొచ్చు ఏ విధంగా కింద నుంచి పైకి అయితే ఎక్కుతారు. నార్మల్గా మనం చెట్టు ఎక్కినప్పుడు కానీ, లేదంటే ఒక పోలు ఎక్కినప్పుడు కానీ పైకి మనం ఎక్కుతాం, అంటే తల పైకి ఉంటాయి, కాలు కింద ఉంటాయి. కానీ ఈ మల్లకంబలో మాత్రం పైకి కాలు పెడితే ఎక్కుతారనమాట. సో వీడియోలో చూసిన విధంగా మీరు చూడొచ్చు, అక్కడ పైనుంచి కిందకి కూడా సేమ్ అలానే దిగుతారనమాట. మీరు చూడొచ్చు, పైనుంచి కిందకి కూడా సో తల కిందలుగా దిగుతూ ఉంటారు. సో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని అయితే ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. వాళ్ళ ముందు అయితే సీనియర్ ఆఫీసర్ కూర్చుంటారు. అలానే ఇది ఎక్కడంటే ఇది జమ్మూలో అయితే జరిగింది ఈ యొక్క పెర్ఫార్మెన్స్. సో ప్రతి మహారెజిమెంట్లో ఇది ఉంటుంది. మీకు ఇంకోసారి చెప్తున్నా, ఇందులో చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్మీ పర్సన్సే. బయట సివిలియన్స్ అయితే ఏ ఒక్కరు కూడా లేరు. చూడొచ్చు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో ఈ పోజెస్ ఇవ్వడం కోసం. ఎన్నిసార్లు ఈ పోజ్ ఇచ్చుంటారో, ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారో మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు అంతా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్. సో వీళ్ళంతా జమ్మూ నుంచి వచ్చిన వాళ్ళే, జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం స్టేట్ నుంచి. అలానే వీర్ నారి, ఎవరైతే ఆర్మీలో ఉంటూ వాళ్ళ యొక్క భర్తను కోల్పోతారో వాళ్ళని వీర్ నారి అంటారు. అందరూ అనుకుంటారు ఆర్మీలో అంటే ఓన్లీ డ్యూటీలు అని చెప్పేసి. మీరు చూడొచ్చు, ఇలాంటివి కూడా ఉంటాయి, అన్నీ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కరి బ్యాలెన్స్ చెప్పినా సరే అంత గడబడి అయిపోద్ది. మీరు చూడొచ్చు, ఆ పోలీస్ చూడొచ్చు. ఎవరైతే కమాండింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళైతే అంటే వాళ్ళైతే సర్వీస్లో ఉంటారు అక్కడ కూర్చున్న వాళ్ళు. సో వాళ్ళకి సెల్యూట్ చేస్తూ చాలా బాగుంటుంది. లైవ్లో చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది.
ఎవరైనా సరే ఆర్మీలో ఇలాంటి ప్రోగ్రామ్ అవుతుందంటే కంపల్సరీగా అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది. మీ రిలేటివ్స్ ఎవరైనా ఆర్మీలో ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడైనా అవుతున్నాయంటే చెప్పండి, వాళ్ళు తీసుకెళ్తారు. సో చాలా చాలా బాగుంటుంది. ఇది చూడొచ్చు హనుమాన్, అలాగే శ్రీరామ్. విజువల్తో మొత్తం కమాండ్ అంతా అవుతుందండి. అక్కడ వాళ్ళంతా టీచర్ అయితే ఉన్నారు, వాళ్ళైతే రెడ్ కోట్ వేసుకుంటారు ఆయన. సో ఆయన విజువల్తో మేనేజ్ చేసుకోవాలి వాళ్ళ టైమింగ్. No time to be scared. చూడండి, వాళ్ళు ఏ ఒక్కరు తప్పు చేసినా, చిన్న మిస్టేక్ చేసినా సరే మీకు ఎలా ఉంటుంది మీరు ఊహించండి. వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేయకపోతే ఆ విధంగా ఫైర్ని పట్టుకొని ఎక్కుతారు, ఒకసారి ఆలోచించవచ్చు. వెరీ డిఫికల్ట్ అనమాట ఇది, చాలా చాలా. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబర్ ఎవరైతే చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. No time to be scared. చాలా ఎక్కువ వ్యూస్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో. ఏ పోజ్ అయితే చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి.